అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెలెక్ట్ చేసి నేను ఒక ఎస్ఐ చూడా, లేకపోతే నేను ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్గా నేను మాట్లాడుతున్నాను. ఒక ఇద్దరికి ఫస్ట్ పట్టుకోవడం జరిగింది. షేక్ ఇర్ఫాన్ ఇతను నల్గొండ, చింతల చెరుకు ప్రశాంత్ ఇతను కూడా నల్గొండ. వీళ్ళ ఇద్దరు ఏంటి అంటే కాన్స్పిరసీగా తయారై నేను ఎస్ఐ చూడా ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇట్లా మాట్లాడి మీరు నా నుండి జ్యువెలర్స్ ఫస్ట్ ఇతని పేరు సెలెక్ట్ చేశారు, ఆ గూగుల్లో సెర్చ్ చేశారు, వాళ్ళ నంబర్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంతకుముందు ఇది ఈ గోల్డ్ ఈ ఫలానా వ్యక్తికి అమ్ముకున్నారు, ఈ గోల్డ్ డూప్లికేట్ ఉంది, లేకపోతే మీరు 22 క్యారెట్స్ చెప్పి 18 క్యారెట్స్ ఇచ్చారు, మనకి దృష్టిలో వచ్చింది, మీరు డబ్బులు పంపకపోతే మీ పైన కేసు నమోదు అవుతుంది. సో ఒక ఫేక్ పోలీస్ లాగా క్రియేట్ చేసి వీళ్ళకి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ మనం చూస్తే దాదాపు 18 lakh రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. దీనిలో మేజర్లీ జ్యువెలర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు, లేకపోతే గుంటూరు, విజయవాడ అట్లయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి కూడా ఇప్పుడు పిటిషన్ తీసుకొని కన్సర్న్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మనం సిఐడికి పంపిస్తాము, అక్కడ నుండి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి పోతుంది, అక్కడ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ పోతుంది. సో దట్ ప్రతి ట్రాన్సాక్షన్ వీళ్ళు ఏమైనా ఫేక్ పోలీస్ పేరుతో చెప్పి చేశారో అది లీగలైజ్ అవుతుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ నల్గొండలో మేకల బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో దాదాపు వీళ్ళకి లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఒక బ్రదర్ నల్గొండ పోలీస్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక సిమిలర్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ మేకల బిజినెస్ చిటింగ్ కేసులో. ఆ బ్రదర్ అక్కడ ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళ నుండి ఒక బెలెనో కార్ సీజ్ అయినాయి, ఒక ఆటో కొత్తగా కొనుక్కున్న వీళ్ళ ఇదే డబ్బులతో కొనుక్కున్న ఆటో ఒక సీజ్ అయినాయి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సీజ్ అయినాయి, సమ్ 1.3 grams గోల్డ్ సీజ్ అయింది అండ్ సిల్వర్ పట్టలు సీజ్ అయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.